ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 616వ నామం స్వంగ. ఆయన శుభప్రదమైనటువంటి చక్కని అందమైన అవయవాలు కలిగిన స్వామి గనక ఆయన్ని స్వంగ అన్నారు. మరి లక్ష్మీదేవి చేత కోరదగిన దివ్యదేహం గల స్వామి గనక ఆయన్ని స్వంగ అన్నారు. ఆ లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి వచ్చి ఆ విష్ణుమూర్తిని చేరింది. అందుకని ఆమె సుందరమైన చక్కని సౌందర్యం కలిగిన తల్లి ఆ లక్ష్మీదేవి ఆ స్వామిని, చక్కని సుందరుడైన స్వామిని కోరుకుంది గనక ఆయన్ని స్వంగ అన్నారు. మరి పరమాత్మ చక్కని అవయవములు కలిగిన వాడు అన్నారు. ఆ విశ్వరూపంలో కృష్ణ పరమాత్మ మనకి ఏం చూపించాడు? ఆయన శరీరంలోనే జగత్తంతా చూపించాడు. మరి ఆ జగత్తు ఎంత సుందరమైనది, ఎంత విచిత్రమైనది, ఎంత అందమైనది, ఎంత కోరదగింది, అది అంతా కూడా విచిత్రమైనటువంటి ఆ జగత్తుని ఆయనలో దర్శనమిచ్చాడు అర్జునుడికి. అర్జునుడు ఎంతటి భాగ్యవంతుడో! మరి ఆ అర్జునుడికి పరమాత్మ దివ్య దృష్టి ఇచ్చి మరి ఆయన మామూలు శరీరాన్నే కాకుండా ఆ దివ్య శరీరాన్ని ఆ దర్శనం చేయించాడంటే ఆ అర్జునుడు చేసుకున్నటువంటి సుకృతం ఎంతటిదో! అర్జునుడు బేల అయిపోయి ఆయనకి మరి ఆయన దగ్గర అసమర్థతని చూపించాడు. ఇంత పిరికివాడే అని అనిపిస్తుంది మనకి. కానీ అంతటి పిరికివాణ్ణి మరి కార్యోన్ముఖుణ్ణి చేసి యుద్ధం చేయించి అధర్మాన్ని అణిగేటట్లుగా చేసి ధర్మాన్ని ఉద్ధరించి విజయాన్ని కలిగించినటువంటి వాడు పరమాత్మ. మరి ఈ శక్తి సామర్థ్యాలు ఎవరిచ్చారు అర్జునుడికి? అర్జునుడు తనకు తాను శక్తివంతుడే. కానీ ఆ శక్తి ఎలా వస్తుంది? ఎవరికైనా ఏ శక్తి ఉన్నా, ఏ సామర్థ్యం ఉన్నా, ఏ తెలివితేటలున్నా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంతో ప్రావీణ్యం పొంది ఉంటారు. అదంతా కూడా నా యొక్క ప్రతిభ, నా యొక్క శక్తి అనుకున్నాడా దాంట్లో నుంచి వాడు కిందకి దిగబడిపోతాడు. ఎందుకంటే పరమాత్మ అహంకారం వచ్చినటువంటి మహానుభావుల్నే అహంకారం తగ్గించడానికి అనేక విధాలుగా వాళ్ళకి పరిస్థితిని కల్పించి అహంకారాన్ని తగ్గిస్తాడు. అటువంటిది మరి పరమాత్మ అర్జునుణ్ణి అక్కడ పెట్టుకుని ఎంత బోధ చేశాడు అంటే, మరి వాస్తవానికైతే అర్జునుడు చాలా అజ్ఞాని. అందుకని పరమాత్మ పరమజ్ఞానాన్ని అర్జునుడికి అందించాడు. అర్జునుడు అదృష్టవంతుడు అనుకుని ఊరుకున్నామనుకోండి, మనము ఎంత దురదృష్టవంతులమో అర్థమవుతుంది, ఎంత అజ్ఞానులమో అర్థమవుతుంది. ఎందుకంటే పరమాత్మ మనందరినీ వెనకబెట్టి మనందరి ముందు అర్జునుడిని పెట్టి అక్కడ అర్జునుడికి బోధ చేశాడు. అంటే పరమాత్మ అర్జునుడిని వంకబెట్టుకుని అక్కడ పెట్టుకుని మనందరికీ బోధ చేశాడు. ఇదంతా పరమాత్మ చెప్పింది మనకే. మనమే దాన్ని అంతా కూడా వినాలి, తెలుసుకోవాలి, ఆ జ్ఞానంలో నడుచుకోవాలి అనేటువంటి జ్ఞానము కలిగిన రోజున ఆ పరమాత్మ దర్శనం తప్పకుండా అందరికీ అవుతుంది. అంటే అర్జునుడికి కలిగినట్లుగా ఆ దివ్య నేత్రము మనకి ఇవ్వాలి అంటే ప్రత్యక్షంగా కనపడదు. ఆయన దివ్య నేత్రము అంటే ఏమిటి? పరమజ్ఞానమే దివ్య నేత్రం. పరమజ్ఞానానికి ప్రతిరూపం ఏమిటి అంటే విశ్వమంతా విష్ణువే, విశ్వం విష్ణు అన్నారు. విష్ణు సహస్రంలో
ఈ 2 నామాలతో మొత్తం అర్థాన్ని చెప్పేశారు. దాన్ని మించింది ఇంకొకటి ఏమీ లేదు. దానిలోవే ఈ తర్వాత నామాలు కానీ అర్థాలు కానీ విశ్వమంతా విష్ణువు ఉన్నాడు అనేటువంటి ఆ అర్థాన్ని మనకి చక్కగా బోధించారు. అటువంటి విష్ణువు ఎక్కడున్నాడు అంటే విశ్వమంతా నిండి ఉన్నాడు కనుక విశ్వములో ఏ జీవిని చూసినా మరి చైతన్యం ఉన్నటువంటి ప్రతి జీవి ఆ పరమాత్మ యొక్క స్వరూపమే అని మనం తెలుసుకుంటున్నాం. అయితే ఈ వస్తువులు అనేకం ఉన్నాయి కదా, అవి చైతన్యం లేవు కదా. అవి మరి ఏ స్వరూపం అంటే జడస్వరూపమే కదా, దాంట్లో చైతన్యం లేదు కదా, పరమాత్మ లేనట్లే కదా అనే సందేహం వస్తుంది. మరి పుస్తకం కదులుతుందా? పుస్తకానికి ఏమన్నారు? సరస్వతీదేవికి ప్రతిరూపం అన్నారు పుస్తకం. మరి అట్లాగే మన గృహం ఉంది, కదులుతుందా? గృహాన్ని లక్ష్మీ స్వరూపంగా, గృహంలో ఉన్న ఇల్లాలుని గృహలక్ష్మి అన్నారు. మరి గుమ్మానికి గడపలక్ష్మి అన్నారు. అట్లా మరి ధనం ఉందంటే దానంతట అది ఎక్కడికి కదలదు, మన ద్వారా అది మారుతుందే తప్ప చేతులు అది ఏమన్నా కదులుతుందా? కదిలే శక్తి దానికి ఉందా అంటే లేదు. అయినా దాన్ని ధనలక్ష్మి అన్నారు. మరి అట్లా ఇవే కాకుండా మరి ప్రతిదీ వస్తువు ఉన్నది అంటే దానిలో ఆ పరమాత్మ యొక్క చైతన్యం ఉంటేనే అది మనకి కనపడుతోంది. అదే ఉనికి అంటారు. వస్తువులకి ఉనికి అంటారు. అంటే ఉన్నది అని మనకి కనపడుతూ అది మనకి ఉపయోగపడుతోంది అంటే దానిలో సత్తా ఉంది. ఇప్పుడు సత్తా లేదనుకోండి పని చేయదు కదా. ఇప్పుడు పుస్తకం అట్లాగే ఉంది, మనం పట్టుకుంటే బుగిలిపోయి పొడి పొడి అయిపోయి మనకి ఉపయోగం లేకుండా అయిపోయిందనుకోండి, అప్పుడు దానిలో ఉన్నటువంటి చైతన్యం లేదు. చైతన్యం లేక అది అలా నిర్వీర్యం అయిపోయింది. అట్లా శక్తి లేకుండా పోయినట్టే కదా. అంతకుముందు పుస్తకం ఉంది, చక్కగా పేజీలు ఉన్నాయి, అక్షరాలు ఉన్నాయి, దాంట్లో అర్థం ఉంది. ఎంత పరమార్థం ఈ పుస్తకాల ద్వారా మనం తెలుసుకుంటున్నాము. మరి అంత జ్ఞానాన్ని, పరమజ్ఞానాన్ని ఇచ్చే పుస్తకం మరి ఒకప్పటికి మరి బుగిలిపోతుంది, చెదబట్టేస్తుంది, లేకపోతే పట్టుకుంటే పిండి పిండి అయిపోతుంది. అప్పుడు దాంట్లో చైతన్యం లేదు, ఉనికి లేకుండా పోయింది గనక దాంట్లో పరమాత్మ చైతన్యం నశించింది అని చెప్తారు. అంటే ఇప్పుడు దేనిలో అయినా మనకి కనిపిస్తోంది అంటే, మనకి ఉపయోగపడుతోంది అంటే దానిలో పరమాత్మ చైతన్యం అంశ ఉన్నది. ఆయన సృష్టిలోవే ఇవన్నీ కూడా. ఇవేవో మనం సృష్టించాం, మనం ఇల్లు కట్టుకున్నాం, మనం తయారు చేసాం. ఈ పుస్తకాలు ఇవన్నీ కూడా తయారు చేసింది మనమే కదా, భగవంతుడి సృష్టిలోవి కాదు కదా అని ఒక్కొక్కసారి తెలివితేటలు ఎక్కువైతే, అజ్ఞానం ఎక్కువైతే అలా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ తయారు చేయటానికి ఒక్కొక్కళ్ళకి ఆ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తెలివి స్వరూపము ఎవరు? ఆ పరమాత్ముడే. ఆ పరమాత్మ యొక్క చైతన్యం లేకపోతే ఆ తెలివి లేదు, ఆ చైతన్యం చేసే సామర్థ్యము ఉండదు, ఏమీ ఉండదు. అందుకే అలా ఒకదాని వెనక ఒకటి అలా ఉంటూ ఉంటాయి. మనం చక్కగా విచారణ చేసుకున్నట్లయితే, కొంచెం ఆలోచన విధానాన్ని మన లోపలికి అంతర్ముఖం చేసుకుంటే, బహిర్ముఖం అయితే అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఆలోచనలు వస్తాయి. అంతర్ముఖమైనప్పుడు పరమాత్మ దృష్టితో మనము ఏ ఆలోచన చేసినా దానికి తప్పకుండా సమాధానం భగవంతుడే మనకి తెలియజేస్తాడు, అనుభవాన్ని కూడా ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, తన దగ్గరకు కూడా చక్కగా లాక్కుంటాడు, కలుపుకుంటాడు. అటువంటి మహాభాగ్యం మనకు కలగాలి అంటే ఆయన అంగాల్లో ఉన్నటువంటి మనము మరి ఆయన అంగాల్ని, ఆయన శక్తిని
ఆయన చేయించేటువంటి ఆయన సామర్థ్యాన్ని మనం గుర్తించి మనము ఆయన్నే ఆశ్రయించినప్పుడు పరమాత్మ తప్పకుండా మనకు చక్కగా దర్శనమిస్తాడు. దర్శనం అంటే అన్నింటిలో పరమాత్మ చైతన్యాన్ని చూడటమే విశ్వరూప దర్శనం. ఒక్కచోటే కాకుండా అటు దేవుడి గుడి దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహంలోనే దేవుణ్ణి చూసామనుకోండి, అది అక్కడే కనపడతాడు. మరి ఎక్కడ చూస్తే అక్కడ కనపడతాడు. అంతటా ఉన్నాడు గనక అంతటా ఉన్నటువంటి పరమాత్మను ప్రతి వస్తువునందు ప్రతి జీవి యందు ఎప్పుడైతే చూడగలుగుతాడో అప్పుడు పరమ జ్ఞానవంతుడవుతాడు, పరమ పదాన్ని చేరతాడు. అటువంటి స్వంగహ అయినటువంటి స్వామి మనం వేడుకుంటూ, స్వామి నీలో ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను నువ్వు మాలో మరి ఉండి చైతన్యాన్ని కలిగించి అందరిలో ఉన్నటువంటి ఆ తెలివితేటలు సామర్థ్యాలు నైపుణ్యాలు అన్నీ కూడా నీ వల్లే, నీ అంశ వల్లే, నీ చైతన్యం వల్లే జరుగుతున్నాయి అనేటువంటి జ్ఞానాన్ని కలుగజేసి అన్నింటిలో నిన్ను చూడగలిగేటువంటి సామర్థ్యాన్ని పరమ జ్ఞానాన్ని మాకు ప్రసాదించి మమ్మల్ని నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ